ఈనాటి మన ధ్యానాంశం యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో యేసయ్య వేసిన ప్రశ్న ఒక రోగికి. బేతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల రోగముతో ఉన్న వ్యక్తితో యేసయ్య అంటున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. దేవుని మా ప్రేమ ఎంత గొప్పదో చూడండి. బాధల్లో, వేదనతో, వ్యాధితో పడి ఉన్న వారి దగ్గరికి యేసయ్య వెతుక్కుంటూ వెళ్ళి పరిభాషిస్తున్నాడు. దేవుని మనస్సు అలాంటిది. పౌలన్న రాస్తున్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనములో ఈ వాక్యం ద్వారా పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసయ్య మనస్సు మనకు కలిగి ఉండటకు మనము కూడా ప్రయాసపడాలి. బేతెస్దా అను కోనేరు యెరూషలేం పట్టణంలో ఉంది. దానికి 5 మంటపాలున్నాయి. ఆ కోనేరుకు ఉన్న ప్రాముఖ్యత ఏమంటే, అప్పుడప్పుడు దేవదూత రావడం, కోనేరు నీటిని కదిలించడం, నీరు కదిలిన వెంటనే నీళ్ళలోకి దిగిన వారు ఎలాంటి వ్యాధిగ్రస్తులు పడి ఉన్నా స్వస్థత రావడం జరుగుతుంది. అందువలన రకరకాల వ్యాధులతో ఉన్నవారు గుంపులుగా 5 మంటపాల్లో పడి ఉంటారు. ఆ పడి ఉన్న రోగుల్లో ఒక రోగి 38 సంవత్సరాల నుండి స్వస్థత గురించి పడిగాపులు పడుతున్నాడు. బేతెస్దా అనే మాటకు కృపానిలయము లేక కృపాగృహము అనే అర్థం. ఈ కృపానిలయం దగ్గరికి కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య వచ్చాడు. ఆ స్థలానికి దేవుని దృష్టి 38 సంవత్సరాల నుండి రోగంతో పడి ఉన్న ఆ వ్యక్తిపై పడింది. యెషయా గ్రంథంలో ఒకసారి చూడండి, 66వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, నా యందు భయభక్తులు కలవారి మీద దేవుని మాటలు వింటే వారి మీద దేవుని దృష్టి పడుతుందని వాక్య ప్రకారము మనం అక్కడ వాక్య ప్రకారం ఉందన్నమాట. యేసు అతన్ని చూశాడు. స్వస్థత పడగోర్చున్నావా అని ప్రశ్నించాడు. యోహాను సువార్తలో మీరు చూడండి 5వ అధ్యాయము 5-6 వచనంలో యేసు ప్రభు వేసిన ప్రశ్నకు, మనిషి యొక్క స్వేచ్ఛకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో గమనించండి. నా ప్రియమైన వారులారా, మనం కూడా అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనాలు చేసుకుంటున్నాం. మనం తీసుకునే నిర్ణయాలపై మన జీవితం ఆధారపడి ఉంది. ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషికి వారి జీవితంపై స్వేచ్ఛ ఉంది. దేవుడిచ్చిన ఈ స్వేచ్ఛను మనిషి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి బాగా చదువుకొని ఉద్యోగం చేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకుంటే అది మంచి నిర్ణయం. ఇంకొక వ్యక్తి చదువు లేకుండా, చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రులను బాధ పెడుతూ వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు మరికొందరు. యేసయ్య ఏ వ్యక్తిని బలవంతం చేయడు. ఆయన నమ్ముకోవాలని ఆజ్ఞాపించరు. యేసు ప్రభు నమ్మడం అనే విషయము ఆ వ్యక్తి స్వేచ్ఛకే వదిలేస్తాడు. ఆ వ్యాధిగ్రస్తులు చూడండి, 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి పరుపైనే ఉండడానికి అలవాటు పడిపోయాడు. ఈ వ్యక్తి నిజంగా బాగుపడాలని ఆశిస్తున్నాడో లేదో యేసయ్య తెలుసుకోవడానికి ప్రశ్న వేశాడు. నిర్ణయం ఆ వ్యక్తికే వదిలేశాడు. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 9వ వచనములో ఆశపడితే తృప్తిపరుస్తాన్ని ప్రభు చెప్తున్నాడు. తండ్రి అతని హృదయ స్థితిని చూసినాడు. ఆ వ్యక్తి ఆశపడ్డాడు స్వస్థత కావాలని. అయితే వాడు సాకులు చెప్పలేదు. ప్రభువా, నేను 38 ఏళ్ళుగా పడి ఉన్నాను. ఈరోజు నువ్వు లేచి నడువు అంటే నేను ఎట్లా నడవగలను? నా బ్రతికింతే, నా పరిస్థితి అంతే, నాకెవరు చూసేవాళ్ళని వాడు సాకులు చెప్పి ప్రభువుతో వ్యర్థంగా మాట్లాడిన బలహీనమైన మాటలే వాడి నోట్లో రాలేదు. అయితే యేసయ్య ఆ మాట చెప్పిన వెంటనే ప్రభువు ఆ రోగికి వేసిన ప్రశ్న మనకు తెలుసు. తన అపారమైన కృపను అతనిపై చూపించాడు. ప్రభువు వేసిన ప్రశ్నకు లోబడ్డాడు. అందుకే ఆ వ్యక్తితో అంటున్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము అనగానే స్వస్థత పొందుకున్నాడు. లేచాడు, నడిచాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 8 వచనాలు ఒకసారి పరిశీలన చేయండి. దేవుని మాటకు లోబడ్డాడు. యేసయ్య ఎదుట ఆ వ్యక్తితో స్వస్థత పడగోర్చున్నావా అన్న ప్రశ్నకు ఆ వ్యక్తి తన బలహీన పరిస్థితిని వివరించి సాకులు చెప్పకుండా వెంటనే ఆయన మాట విని స్వస్థత పొందుకున్నాడు. ప్రభు బేతెస్దా కోనేరు దగ్గర ఆ వ్యక్తిని కలుసుకోలేదు. అయితే ఆరాధన స్థలంలో కలుసుకున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, పాపరోగంతో పడి లేవలేని పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగిస్తున్నావా? ఎవరైనా వచ్చి నా పాపరోగమును, నా మానసిక సంఘర్షణ నుండి విడుదల కలిగిస్తారేమో అని ఎదురు చూస్తున్నావా? అనేక ప్రయత్నాలు చేసి
స్వస్థత పొందుకోలేక పాప రోగంతోనే బాధపడుతున్నావా? ఏం భయపడనక్కర్లేదు. యేసయ్య నిన్న నేడు ఒకే రీతిగా ఆయన ప్రేమ ఉంది. యేసయ్య మనతో ఉంటున్నాడు. ఆయన సజీవుడైన కనుక ఈ ప్రశ్నలకు జవాబు యేసయ్యే చెప్పగలడు. స్వస్థత పడగోర్చున్నావా అని 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తితో వేసిన ప్రశ్న ఈరోజు మన పాప రోగంలో నుండి విడుదల ఇవ్వడానికి వేస్తున్న ప్రశ్నని మీరు భావించండి. యేసయ్య మాత్రము పాప రోగము నుండి విడుదల ఇవ్వగలడు, నీతిమంతులుగా తీర్చగలడు. మానవుల ఆత్మకు సంరక్షకుడైన యేసు ప్రభువును అంగీకరించుట లేక తృణీకరించుట అన్నది నీ వ్యక్తిగత నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఆయన నిన్ను బలవంతం చెయ్యడు, నీ అంగీకారాన్ని కోరుతున్నాడు. యోహాను సువార్త 6:37లో నా వద్దకు ఎవరు వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా నేను త్రోసివేయను అని ప్రేమ పలుకులు ఆయన అక్కడ పలుకుతున్నాడు. కనుక మనం ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన మాటకి లోబడి దీవించబడాలి. ఇట్టి కృప మనకందరికీ తోడే ఉండి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, నీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సందేశాన్ని విన్న వారందరి హృదయములో నెమ్మదిని, సమాధాన్ని, సంతోషాన్ని, స్వస్థతను వారందరూ పొందుకొని నీ దీవెనతో నింపులాగున యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న.